హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్రిక ఫిదా. సో ఈరోజు మనం ఫేమస్ బాలాజీ టెంపుల్ అయిన వైకుంఠపురానికి వచ్చేసాం. సో ఈ టెంపుల్ వచ్చి మన తెనాలి అనే ఊర్లో ఉంది. అది విజయవాడ గుంటూరుకి దగ్గరలో ఉంటుంది. సో ఆ ఊర్లో ఉన్న ఈ టెంపుల్ చాలా ఫేమస్. సో ఇటువైపు ఒక్కసారి మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్, అంటే బ్యాక్ సైడ్ నుంచి. సో మన వాళ్ళందరూ కొబ్బరికాయలు అవన్నీ తీసుకోవడానికి వెళ్తే నేను వీడియో చేసేద్దామని వచ్చాను. చూడండి, ఆ రోజు సాటర్డే ఇంకా ఏకాదశి అవ్వడం వల్ల టెంపుల్లో చాలా క్రౌడ్ ఉంది. ఇది ఒకసారి బయట వ్యూ, బయట ఎలా ఉంటుందో బయట నుంచి అని ఆ టెంపుల్ని ఒకసారి తీసేసాను. కానీ చూడండి ఎంతమంది జనం ఉన్నారో ఆ రోజు. అలా వెళ్ళిపోతే ఇది ఎంట్రన్స్ దగ్గరే ఫస్ట్ గరుత్మంతుడిని పెట్టారు పార్కింగ్ దగ్గర. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. గరుత్మంతుడు అండ్ ఆంజనేయ స్వామి ఒకరికొకరు ఆపోజిట్లో ఉండి మనల్ని వెల్కమ్ చేస్తున్నట్టు ఉన్నారు. సో అలా వెళ్ళిపోతే కనుక ఈ ఆంజనేయ స్వామి వెనుక వైపు ఇదంతా పార్కింగ్. స్టార్టింగ్ నుంచి గేట్ ఇందాక మనం చూసిన దాని నుంచి ఇదంతా పార్కింగ్ అనమాట. అక్కడ బిల్డింగ్ వచ్చి టెంపుల్కి సంబంధించిన వాళ్ళది, అంటే ఆ టెంపుల్ ఈవో వాళ్ళందరూ ఉండే ప్లేస్. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. నిజంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నట్టుంది. ఇది వచ్చి చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఆ రోజు. సో ఒకసారి ఆ గోపురాన్ని తీసిద్దామని తీసాను. చాలా అంటే చాలా బాగుంది. క్యాంప్ కన్నా ఒరిజినల్గా ఇంకా బాగుంది. ఇలా వచ్చేస్తే మనం ఆంజనేయ స్వామి వెనక ఈ గోశాల అనేది ఉంది. చిన్నగా ఉంది గోశాల, కానీ బాగానే ఉన్నాయి. ఒక 5-6 గోవుల వరకు ఉన్నాయి. ఇక్కడ అందరూ తెచ్చి వాటికి ఏమన్నా ఫుడ్ పెట్టాలనుకుంటే మనం తీసుకెళ్ళి పెట్టవచ్చు. చూడండి ఆవులు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇది వచ్చి చిన్న దూడ, భలే తింటుంది అరటిపళ్ళు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో అలా ఆ గోశాల నుంచి వెళ్తే చూడండి, ఇందాక మనం ఎంట్రన్స్ చూపించాను కదా, వెంకటేశ్వర స్వామి ఉన్నది ఆ వెనక గోపురం అనమాట అదంతా. ఇదిగోండి, అలా స్ట్రైట్గా వస్తే గరుత్మంతుడు. ఇందాక మనం అట్నుంచి స్ట్రైట్గా వచ్చాం గేట్ నుంచి. ఇది గోశాల నుంచి వెళ్తే ఇదిగోండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెనకని ఎంత పెద్ద గోపురం ఉందో. సో ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోబోతున్నాం. సో టెంపుల్లోకి వెళ్ళే ముందు ఆ గోపురంకి ఎంట్రన్స్కి ఒక హాల్లా ఉంది కదండి, అక్కడ ఇలాగా ఎంతోమంది మహాకవులు అండ్ కవులు అని కాకుండా మనం వీళ్ళని చెప్పవచ్చు, ఆచార్యులు ఉన్నారు. ఇంకా వాళ్ళ లోపలికి వెళ్ళలేక ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ గేట్ నుంచి మనం వెళ్ళిపోతే ఇటు చాలా పెద్ద క్యూ ఉంది. చూడండి ఎంత క్యూ ఉందో. సో ఇదంతా ఇది మెయిన్గా స్ట్రైట్గా ఉంటే అమ్మ దేవుణ్ణి దర్శించుకోవచ్చు. కానీ ఆ రోజు ఏకాదశి కావడంతో చాలామంది ఉన్నారనమాట. చలివేంద్రం కూడా పెట్టారు, వచ్చిన వాళ్ళు వాటర్ తాగుతారని. ఇదంతా పెద్ద స్పేస్. డ్యాన్సెస్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ కండక్ట్ చేసుకోవడానికి. ఇలాగే దర్శనానికి 3 పెట్టారు, ఉచిత దర్శనం, నెక్స్ట్ విఐపి టికెట్ అవన్నీ. సో ఇది వచ్చి ధ్వజస్తంభం అనమాట. నేను ఈ ధ్వజస్తంభం బయట నుంచి స్టార్ట్ అయితే లోపల దాకా చాలా క్యూ ఉంది. ఇది వేరే గుడి. సో ఇది ఆ ధ్వజస్తంభానికి ఆపోజిట్లో ఉన్న చిన్న కోనేరు. మనం తర్వాత దాని దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో అనేది చూద్దాం. ఇంకా లోపలే చిన్న చిన్న గుడులు ఉన్నాయండి. ఈ లోపలే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. నాగేంద్రుడిదని, ఆంజనేయ స్వామిదని, ఇంకా శివుడివి అని చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ పుట్ట అనమాట. చూడండి నాగేంద్ర స్వామి ఉన్నారు. నేను దర్శనం దగ్గర లోపలికి ఫోన్ అయితే తీయలేదు. సో దర్శనం అయిపోయాక ఇటువైపు వేరే ఊరు, అదేంటి పల్లకి సేవ ఉండే చోట
వీడియో తీశాను, కానీ ఇక్కడ కూడా మూర్తుల్ని వీడియో తీయలేదు. సో ఇదంతా పెద్ద ప్లేస్ అనమాట. ఇక్కడ కళ్యాణం అది జరుగుతుంది, నెక్స్ట్ భజనలు అవి జరుగుతాయి. చూడండి, ప్రతి స్తంభానికి ఇలాగా ఆయన మహావిష్ణువు అవతారాలన్నిటినీ చెక్కారు. సో అలాగా ఆ కళ్యాణం జరిగే ప్లేస్ నుంచి మనం వెళ్ళిపోతే ఇక్కడ ఇంకో గోపురం ఉంది. సో ఇక్కడ ఈ గుళ్ళో ఏముంటుంది అంటే నాగేంద్రుడి స్వామి ఉంటారు, అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. పుట్టు ఉంటుంది. చూడండి, ఇటు నుంచి వెళ్ళిపోద్దాం మనం. ఇప్పుడు మనం చూసిన దాని నుంచి వస్తారు. సో ఇటు నుంచి అనేది వెళ్ళాలి. సో ఇలా వెళ్ళిపోయాక చూడండి ఎంత పెద్ద పుట్టు ఉంటుందో ఇక్కడ. చూడండి ఎంత పెద్ద పుట్టు ఉంటుందో ఇక్కడ. సో ఈ పుట్టకి అందరూ పూజలు చేస్తారు. సో ఆ పుట్ట పక్కనే చూడండి ఈ పుట్ట పక్కనే ఇలా మహావిష్ణువు ఉంటాడు శేషుడితో. సో ఒకసారి ఈ పుట్ట చుట్టూ తిరిగేద్దాం, ఒక రౌండ్ వేసేద్దాం. ఇది వెంకటేశ్వర స్వామి అనమాట. చూడండి, ఆ పుట్ట చుట్టూ మళ్ళీ నాగనాగులు, జంట పాములు అనే విగ్రహాలని చుట్టూ పెట్టారనమాట పుట్ట చుట్టూ. సో వచ్చిన వాళ్ళు వాటికి అభిషేకాలు, పసుపు కుంకుమలు అవి చేసి పూజ చేసుకుంటున్నారు. అంటే అందరూ ఒకే దగ్గర ఉండకుండా చుట్టూ ఎవరికి ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు పూజ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇది హారతి. ఇక్కడ చూడండి శివుడు ఉన్నాడు. ఆ పుట్ట దగ్గరే ఒకవైపు అటువైపు మహావిష్ణువు ఉంటే ఇటువైపు శివుడు ఉన్నాడు. ఆ శివుడికి కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. సో ఇది వచ్చి మన వెంకటేశ్వర స్వామి దీని లోపలే ఉన్నారనమాట. మెయిన్ గర్భగుడి అంటే గర్భగుడి ఉండే ప్లేస్ అది. సో దాని లోపలే వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మెయిన్ మూర్తి. అది వైపు ఇందాక నేను చూపించా కదా కళ్యాణం జరిగే చోటు. సో అట్నుంచి మనం ఇలా వచ్చేస్తే కనుక ఇటువైపు మళ్ళీ ఇంకా దేవుళ్ళు ఉంటారండి. అది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి మనం ఒకసారి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంట్లో ఉసిరి చెట్టు అయి ఉన్నాయి. ఆ ఉసిరి చెట్టు దగ్గర కూడా చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు. సో మనం ఏంటి అంటే కొంచెం దండం పెట్టేసుకొని వెళ్ళిపోదాం. సో ఇదిగోండి ఉసిరి చెట్టు. అది చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు. సో ఆ చెట్టు నుంచి ఇంకా అలాగా మనం ఇక్కడ వచ్చి వరాహమూర్తి ఉంటారు. ఆ వరాహమూర్తి టెంపుల్ అన్నమాట ఇది. సో ఆయనకి దర్శించుకున్నాము. సో అదిగండి వరాహమూర్తి. ఒకసారి భూదేవిని పట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది. సో ఆయనకి ఒకసారి దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. సో ఇటువైపు వస్తే కనుక ఇక్కడ మనకి మన క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి ఉండి తీరాల్సిందే కదండి. ఆ ఆంజనేయ స్వామికి పక్కనే మనకి కోనేరు ఉంటుంది. ఇది ఆ కోనేరు చుట్టూ ప్లేస్. పిల్లలైతే ఇక్కడ భలే ఎంజాయ్ చేస్తున్నారు. మేము దిగుతామని అడిగాము మా మదర్ని, కానీ ఒప్పుకోలేదు. సో ఇక్కడ నుంచి ఆ గోపురం చాలా బాగుంది. చూడండి ఎంతమంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వాటర్లో కూడా దిగొచ్చు, కానీ మా మదర్ వద్దన్నారు. సో చూడండి దాని నుంచి వాటర్ ఫాల్ వచ్చేటట్టు, ఆయన నామాల నుంచి వాటర్ వచ్చినట్టు ఎంత బాగా ప్లేస్ చేశారు. ఆ చుట్టూ కూడా బాగా పెట్టారు. సో ఇప్పుడు మనం వచ్చేస్తున్నాము. ఇది ఎగ్జిట్ వైపు, అంటే సేమ్ ఆర్చ్. ఫస్ట్లో మనం చూసింది ఎంట్రీకి, ఇది ఎగ్జిట్కి. రెండు వైపులా కూడా డిజైనింగ్ చాలా బాగా చేశారు. ఇంకా అలా అక్కడ దర్శనం ముగించేసుకొని మేము మా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇది దారిలో కనిపించే టెంపుల్స్. సో అవి కూడా చూసేసి మేము మా ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళకి ఇంతే ఈ వీడియో. Thank you for watching. Please like, share and subscribe our channel.